కూటమి సర్కార్లో కొంతమంది మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదా? వారికి అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమవుతున్నారా? సొంత ఇమేజ్ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై కనబర్చడం లేదా? మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను చూస్తోన్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ అమాత్యపై ఎందుకిన్ని ఫిర్యాదులు? పార్టీలో ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే ఆ లేడీ మంత్రి పనితీరుపై ఎందుకిన్ని అసమ్మతి గలాలు? ఇంతకు ఎవరా మంత్రి? ఆమె చేస్తోన్న తప్పేంటి? వాచ్ ది స్టోరీ. వంగలపూడి అనిత ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న మహిళా నాయకురాలు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె పోరాట స్ఫూర్తిని మెచ్చి ఆ నమ్మకంతోనే కూటమి అధికారంలోకి వచ్చాక అధిష్టానం హోంమంత్రి పదవి కట్టబెట్టింది. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న సంకేతాలు పంపేందుకు కూటమిలో సీనియర్ లీడర్లు ఉన్న వారిని కాదని అనితకు హోం బాధ్యతలు అప్పగించారు. ఇంతటి కీలక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన అనిత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడటంలో, నేరాల నియంత్రణలో విఫలమవుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటోంది. ఇదే విషయంపై గతంలో డిప్యూటీ సీఎం పవన్ కూడా పెదవి విరచడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసి ప్రభంజనం సృష్టించింది కూటమి ప్రభుత్వం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, పరిపాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసి ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. అయితే కొంతమంది మంత్రుల పనితీరుపై ఇటు ప్రజల నుంచి, అటు కూటమి పార్టీల నేతల నుంచి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయట. దీంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న మంత్రులకు ఇప్పటికే ఒక రౌండ్ వార్నింగ్స్ కూడా ఇచ్చారట. అయినా ఇంకా వారు పద్ధతి మార్చుకోకపోవడం, పనితీరు మెరుగుపరుచుకోకపోవడంతో కూటమి పార్టీ అధినేతలు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి బాధ్యతారహిత మంత్రుల కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని గ్రహించారట. అందరు మంత్రుల కంటే ఎక్కువగా హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్ర ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. చిత్రమేంటంటే అనితపై వచ్చిన ఫిర్యాదుల్లో మెజారిటీ కంప్లైంట్స్ కూటమి పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి రావటం విశాఖలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఏ ముహూర్తాన ఏపీకి వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారో తెలియదు కానీ అప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే తీవ్ర విమర్శ ఉంది. ప్రతిపక్షాల సంగతి సరే, కూటమి నేతలు కూడా ఆమె పనితీరు మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వరుస. దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరగటం, నిందితులను గుర్తించడంలో జాప్యం, గంజాయి సరఫరా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాకపోవడం వంటి అంశాల్లో ఆమె పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆమె బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల వరకు అనితకు మంత్రి పదవి కొత్త కదా, అనుభవంతో అన్నీ నేర్చుకుంటారులే అని కూటమి పెద్దలు మొదట్లో ఏదో సర్దుకొని పోయేవారట. కానీ రాను రాను ఏపీలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించటం, రోజురోజు అనితతో పాటు ఆమె వర్గీయులపై ఫిర్యాదులు పెరగటం, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఆందోళన కలిగిస్తోందట. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె వద్ద పనిచేస్తున్న వ్యక్తులు కూడా నాయకులను శాసించే స్థితికి రావటం కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. హద్దు మీరుతున్న వారిపై తూతూ మంత్రం చర్యలు తప్ప వారిని నియంత్రించడంలో హోంమంత్రి అనిత అట్టర్ ఫ్లాప్ అవుతున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి అనిత అవేవీ పట్టించుకోకుండా సొంత ఇమేజ్ పెంచుకునే పనిలో తిరుగుతున్నారని సొంత పార్టీ నేతలు విమర్శించడం విశేషం. సాక్షాత్తు ఆమె పిఏ జగదీష్ వ్యవహారం చర్చకొచ్చింది. ఇప్పటికీ షాడోగా ఆయన వ్యవహారం నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు అతన్ని విధుల నుంచి తొలగించిన ఆమె అంగరక్షకుడిగానే క్యాడర్ దగ్గర జగదీష్ చెప్పుకుంటున్నారట. హోంమంత్రి అనితపై విశాఖలో కూటమి పార్టీల శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆమె హోంమంత్రిలాగా కాకుండా సీఎం రేంజ్లో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారంటే వీళ్లు ఏ రేంజ్లో ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అనిత ఉమ్మడి విశాఖలోనే నివాసం ఉంటున్న కూటమి పార్టీల నేతలకు గానీ, కార్యకర్తలకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదని మదనపడుతున్నారు. అనిత పనితీరు అధ్వాన్నంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారని, ఆయన విమర్శలు 100% కరెక్ట్ అని కూటమి నేతలే అంటున్నారు. జనసేన నేతలు ఏ పని మీద హోంను కలిసినా పనులు చేయకపోవటం, జిల్లాల్లో జరిగే ప్రతి చిన్న పని తనకు తెలియజేయాలని హుకుం జారీ చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అనితపై నెగటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికైనా హోంమంత్రి అనిత తన శాఖపై పట్టు సాధించి పనితీరు మెరుగుపరుచుకుంటారా, లేదా కూటమి క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారా అనే విషయం కేవలం హోంమంత్రి చేతిలో మాత్రమే ఉంది.